యాత్ర. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. అశేష హిందూ బంధువులారా, అమేయ శక్తి సంపన్నులారా, అజేయ శౌర్య పరాక్రమాలకు వారసులారా, ఉవ్వెత్తున ఎగిసే కెరటంలా కదలిరండి. ఊరు ఊరు వాడా వాడా ఉప్పెనలా తరలిరండి. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, కుటుంబమంతా పండగలా కదులుదాం. కాషాయం జెండానెత్తి రామదండుగా తరలుదాం. జై హింద్ అని గర్జిస్తూ, జై భారత్ అని నినదిస్తూ, జై శ్రీరామ్, జై హనుమాన్, జయ జయ ధ్వానాలతో కదలిరండి, తరలిరండి హిందూ జన జాతరకు, మన హిందూ ఏక్తా యాత్రకు. పదం పదం కలుపుదాం, పాదయాత్రగా కదులుదాం. హిందూ ఏక్తా యాత్ర ఈ నెల 21వ తేదీ హనుమాన్ జయంతిని పురస్కరించింది. సాయంత్రం 4 గంటలకు మన కరీంనగరంలోని వైశ్య భవన్ నుండి వేలాదిగా కదులుదాం. ఈసారి పాదయాత్రగా మన శక్తిని చాటుదాం. లవ్ జిహాదీ కీచకుల, గోహత్య ఘాతకుల ఘోరీ నిర్మాణానికి, హిందువంటే చులకనగా, హిందువులను నీచంగా, మన దేవుళ్ళని జోకర్లుగా మాట్లాడే నీచులను, మత మార్పిడి బ్రోకర్లను తరిమి కొట్టడానికి తరలిరండి, కదలిరండి. హిందూ జన జాతరకు, హిందూ ఏక్తా యాత్రకు వేలాదిగా పాదయాత్రతో కదులుదాం. మన ఐక్యతను మరోసారి చాటుదాం. ఇతర మతాలకు రాయితీలు, నజరానాలు, మరి హిందువులకు కోతలు, పండుగలకు ప్రయాణ ఛార్జీల వాతలు ఇంకెన్నాళ్ళు, ఇలా ఇంకెన్నేళ్లు మన దేశంలో మనమే పరాయిగా బతుకుదాం. అందుకే హిందువుల మనోభావాలను దెబ్బతీసే రాజకీయాలకు చరమగీతం పాడుదాం. మన జెండా ఎగరాలి, మనమే ఎజెండాగా మారాలి. హిందూ బంధువులారా, కలిసుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. అందుకే ప్రతి ఒక్కరూ కదలిరండి, పాదయాత్రగా తరలిరండి. ఈ నెల 21వ తేదీ ఆదివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సాయంత్రం 4 గంటలకు మన కరీంనగరంలో వైశ్య భవన్ నుంచి వేలాదిగా కదులుదాం. ఈసారి పాదయాత్రలో మన శక్తిని చూపుదాం. రామరాజ్య స్థాపనకై, రామ మందిర నిర్మాణానికై రామదండులా నినదిద్దాం, రామదూతలా గర్జిద్దాం. వందే మాతరం పాడని నోటిని, జాతీయ పతాకానికి సెల్యూట్ చెయ్యని చేతిని ఏం చేద్దాం. అందుకే దేశం కోసం, ధర్మం కోసం జరుగుతున్న ఈ హిందూ ఏక్తా యాత్రలో పదం పదం, కదం కదం, గళం గళం, మనం మనం ప్రచండమై ప్రభంజనమై కదులుదాం. మన మహాశక్తిని మరోసారి చూపుదాం. మీ బండి సంజయ్ కుమార్.